ఫ్రెండ్స్ ఇది OnePlus 11R ఈ మొబైల్ని నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే సేల్స్ నుండి అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ మొబైల్ అన్బాక్స్ చేసి క్విక్ రివ్యూ అయితే చూద్దాం. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ తో అయితే వస్తుంది అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే వస్తుంది. ఇందులో మీకు LPDDR5X RAM UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కెపాసిటీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 100W సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 6.7 ఇంచ్ 120Hz 1.5K సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇది బాక్స్ అయితే మీరు అమెజాన్ నుండి ఆర్డర్ చేస్తే మీకు బాక్స్ అయితే ఈ విధంగానే వస్తుంది. ఈ ప్యాకేజ్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది OnePlus 11R బాక్స్ అయితే ఇప్పుడు ఈ బాక్స్ని మనం అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇది హై ఎండ్ వేరియంట్ 16GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 44,999 రూపాయలు. నేను అమెజాన్ నుండి అయితే ఆర్డర్ చేశాను గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ నుండి. ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. డాల్బీ అట్మాస్ అని, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 5G ప్రాసెసర్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఒక సీల్ అయితే మనకు సపరేట్గా వస్తుంది. ఇందులో ఒక TPU కేసు అండ్ OnePlus బ్రాండ్కి సంబంధించిన కొన్ని కార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఫోనే ఉంది. ఇది ఫోన్ అయితే ఫ్రెండ్స్ ఈ మొబైల్ మీకు బ్యాక్ ప్యానర్ గ్లాస్ అయితే కాదు, ఓన్లీ మ్యాట్ ఫినిష్ మాత్రమే ఉంటుంది. బట్ గ్లాస్తో ప్రొటెక్ట్ అయితే చేసామంటున్నారు బ్రాండ్ వాళ్ళు. చూడండి ఇది మొత్తం మ్యాట్ ఫినిషే, గ్లాస్ అయితే కాదు. రిమైనింగ్ ఇంకా మనకి బాక్స్లో ఒక 100W అడాప్టరు అండ్ Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఈ మొబైల్ మీకు 100W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ మీరు 0 to 100% 30 minutes లోపే ఛార్జ్ చేసేయచ్చు. ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి రైట్ సైడ్ లో ఎల్ఈడి స్లైడర్ అయితే ఉంది అండ్ పవర్ బటన్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. డౌన్ లో స్పీకర్ గ్రిల్, Type C పోర్టు అండ్ ఒక సింగిల్ మైక్, సిమ్ ట్రే అయితే ఉన్నాయి. టాప్ లో చూసుకుంటే IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ సెకండరీ స్పీకర్ అవుట్పుట్ కి ఒక చిన్న హోల్ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ కి TPU ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం కేస్ వేసి యూజ్ చేసిన మొబైల్ లుక్ అయితే పాడవకుండా ఉంటుంది. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్కి వస్తే ఈ డిస్ప్లే మీకు HDR అండ్ HDR10+ సర్టిఫైడ్ డిస్ప్లే అనమాట. సో మీరు HDR కంటెంట్ చూస్తే మీకు బ్రైట్గా అయితే కనిపిస్తుంది పిక్చరు అండ్ 1.5K రిజల్యూషన్తో వస్తుంది కాబట్టి మీకు డిస్ప్లే అనేది క్లియర్ ఉంటుంది. ఈ మొబైల్ని మీరు సన్లైట్లోకి తీసుకెళ్ళిన డైరెక్ట్ డిస్ప్లే అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో 1450 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట సన్లైట్లోకి తీసుకెళ్ళిన. కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే ఇందులో మనం 4K 60fps అండ్ 4K 30fps వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ మోర్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి. ప్రో మోడ్ అని, ఫిల్మ్ మోడ్ అని అండ్ మైక్రో షాట్స్ తీయాలంటే ఇక్కడ నుండి అయితే తీయొచ్చు. అండ్ డ్యూయల్ వీడియో ఉంటుంది, టిల్ షిఫ్ట్ ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అన్ని అయితే ఈ మొబైల్ ఎక్కడ మిస్ అవ్వలేదు, అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ కెమెరాతో తీసిన ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే మీకు ఇక్కడ ప్లే అవుతున్నాయి. సో ఒకసారి ఇమేజ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. బ్యాక్ కెమెరా నార్మల్ షాట్ అండ్ బ్యాక్ కెమెరా లో లైట్ పోర్ట్రేట్ షాట్ అండ్ నార్మల్ షాట్ అండ్ డే లైట్ పోర్ట్రేట్ షాట్స్ అండ్ సెల్ఫీ కెమెరా లో లైట్ శాంపుల్స్, లో లైట్ బ్యాక్ కెమెరా షాట్ విత్ ఫ్లాష్. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13తో వస్తుంది, Oxygen OS తోని. ఈ మొబైల్కి 3 years మేజర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.